పక్కన పెట్టేసిన మల్లెపూల మొక్కలను ఏ విధంగా మనం సీజన్‌కి రెడీ జేసుకోవాలనేది ఈరోజు వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో గూడా చెప్తాను. వీడియో స్కిప్ జేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న పువ్వులు లాస్ట్ ఇయర్లో పూసిన పువ్వులండి. అయితే మనము ఇప్పుడైతే కొందరికి పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు ఆల్రెడీ. కానీ మనం ఎక్కువ పువ్వులు పూయాలంటే మొక్కను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం ముందు. అయితే మీరు ఇప్పటికి ఇంకా ఏమి అసలు మల్లె మొక్కలు పాతయి పక్కనే పెట్టేసి ఉన్నారు, ఇంకేం పని చేయలేదు వాటి మీద అంటే మాత్రం ఈ పనులైతే తప్పకుండా చేయండి. నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. తప్పకుండా పాట్ని ఒక 2 days పాటు నీళ్ళు ఇవ్వకుండా పెట్టేసేయండి. ఆ నెక్స్ట్ 2 days తర్వాత మీరు ఆకులన్నీ కూడా తీసేయండి. లాస్ట్ ఇయర్ వీడియో నేను మీకు పైన ఐకార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఒకసారి మీరు ఆ వీడియోను చూసుకుంటూ మీరు చేయండి. అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మొక్కలు ఇప్పుడు నా దగ్గర లేవు. ఇల్లు కట్టేటప్పుడు అందరికీ పనిచేసినానండి మొక్కలన్నీ కూడా. మరి అందరైతే చాలా హ్యాపీగా తీసుకుపోయినరు. నాకు ఇప్పుడు సీజన్ వచ్చే వరకు వీడియో చూపించడానికి లేకుండా అయిపోయినాయి. అయినా పర్వాలేదు, మన దగ్గర అయితే ఒక 2 కొమ్మలు అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇంకా కూడా కొమ్మలన్నీ కూడా నాటి పెట్టినానండి. వాటన్నిటికీ కూడా వచ్చిన తర్వాత నేను మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. అయితే మనము ఆకులన్నీ తీసిన తర్వాత మీరు మట్టిలో మంచి వెర్మి కంపోస్ట్ ఇవ్వండి. వెర్మి కంపోస్ట్తో పాటు కొంచెం నీమ్ కేక్, మస్టర్డ్ పౌడరు, ఇంకా ఎప్సమ్ సాల్ట్ కలిపి మొక్కకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చక్కగా మొక్క అంతా కూడా 1 లీటర్ నీళ్ళల్లో వంట సోడా, 1 స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా స్ప్రే చేసేయండి. లేదు అంటే మీ దగ్గర ట్రైకోడర్మా ఉంటే కనుక చక్కగా ట్రైకోడర్మా లీటర్ వాటర్లో 1/2 స్పూన్ ట్రైకోడర్మా వేసి మొక్క మొత్తం స్ప్రే చేయండి. 1 లీటర్ నీళ్ళల్లో 1 స్పూన్ ట్రైకోడర్మా వేసి మట్టిలో కూడా ఇవ్వండి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత ట్రైకోడర్మా వాటర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఈ విధంగా చేసినట్టయితే మీకు మళ్ళీ మంచిగా మొక్క అనేది చిగుర్లు వస్తుంది కదా, ఆ చిగుర్లతో పాటే మరి ఫ్లవరింగ్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కని మొత్తంగా ప్రూన్ చేయండి, హార్డ్ ప్రూనింగ్ చేయండి. ఇది హార్డ్ ప్రూనింగ్ చేయడానికి మంచి టైం అండి. అసలు మీరు అయ్యో ఇట్లా కట్ చేస్తే వస్తుందా రాదా అని మీరు టెన్షన్ పడకండి. నా ప్రీవియస్ వీడియో చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఆకులన్నీ తీసేసి మొత్తం కొమ్మలన్నీ కట్ చేస్తే ఒక మంచి షేప్కి వస్తుంది అనమాట మొక్క. అప్పుడు ఇంకా మళ్ళీ మనకు కొత్తగా కొమ్మలు స్టార్ట్ అయినప్పుడు మొగ్గలు పువ్వులు వస్తూ ఉంటే అప్పుడు అందంగా షేప్గా ఒక షేప్లో ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా. అట్లా ఆ విధంగా మరి మనమైతే మొక్కను రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ పూలు పూస్తాయి. నెక్స్ట్ అదొక్కటే ఒకసారి ఇస్తే సరిపోదండి. ఈ మల్లె మొక్కలు అనేటివి చాలా హెవీ ఫీడర్ ప్లాంట్స్. మంచిగా ఫుడ్ వాటికి టైంకి ఇస్తూ ఉంటే మనం పెంచుకునేది ఇట్లా చూడండి. లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాగున్నాయి కదా, కంటైనర్స్లలో అయినా కూడా చాలా పూలు మనం తీసుకోవచ్చు. కొమ్మకి ఎన్నెన్ని మొగ్గలు ఎన్నెన్ని పూలు ఉన్నాయో చూడండి. మంచి సువాసన వెదజల్లేది గార్డెన్లో. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్, ఇప్పుడు కూడా పువ్వులు పూస్తున్నాయి ఆల్రెడీ. ఆ మొక్కకి నేను జస్ట్ కొమ్మ పెట్టుకున్నాను ఒకటంతే. నేను ఇంకా చాలానే కొమ్మలు పెట్టినా కానీ ఇటు అటు ఆ వేరే పాట్స్లలో ఎక్కడ వెళ్ళిపోయినాయండి. ఎక్కువ సన్లైట్ తగిలే ప్లేస్లోనే ఈ మల్లె మొక్కల్ని పెట్టాలండి. మీరు ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా నీడలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కంప్లీట్ ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టండి. నా దగ్గర దాదాపుగా 6 రకాలుగా ఈ మల్లెపూల మొక్కలు అనేటివి ఉండే. ఇవి చూడండి, ఇవి సన్నజాజులు అంటాం కదా, ఇది ఒకటి క్రీపర్ ఉండే. దీనికి కూడా ఎంత పూసినాయో చూడండి పువ్వులు. తర్వాత విరజాజి ఉండే, నెక్స్ట్ రోజ్ మల్లె ఉండే, సూది మల్లె, బొండు మల్లె, ఇట్లా చాలా రకాలుగా ఉండండి నా దగ్గర. మరి ఇంకా నేను వీలైతే అవన్నీ కూడా తిరిగి కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ సీజన్లోనే. ఎందుకంటే సీజన్లోనే వస్తాయి కదా మొక్కలు. ఇక్కడ చూడండి నా దగ్గర నేను అంటే ఆ మొక్కలు ఇచ్చేటప్పుడు నాటుకున్నటువంటి ఒక్క
కొమ్మ ఇది ఇంకొకటి మిగిలిందండి నా దగ్గర. ఇంకా నేనైతే ఇప్పుడు పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని అన్నీ కూడా కొమ్మలు నాటి పెట్టుకున్నా. ఇవి వేరే ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ఈ కొమ్మకైతే చూడండి, నాటుకున్న కొమ్మకి సీజన్ స్టార్ట్ కాగానే, ఎండలు స్టార్ట్ అవ్వగానే చక్కగా గ్రీన్ కలర్ అయిపోయింది. మొక్క ఆకులు వచ్చేసినాయి, ఇంకా మొగ్గలు వచ్చి పువ్వులు కూడా వచ్చేసినాయి. దీంట్లో మార్నింగ్ గ్లోరీ సీడ్స్ పడ్డట్టున్నాయి. అవి కూడా 2 చిన్న మొక్కలు ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయట్లేదు. కొంచెం పెద్దగా అయినాక తీసి వేరే వాటిలో పెట్టుకుంటాను. అయితే చూడండి, ఇప్పుడు నేను ఈ మొక్కకి ఏం చేస్తాను, ఎందుకంటే ఇది పాత సాయిలే, జస్ట్ మట్టిలోనే అట్లా గుచ్చి పెట్టేసినానండి. అందరికీ ఆ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆ హడావిడిలో మొక్కలు ఇచ్చేయాలి అన్న హడావిడిలో ఉన్నప్పుడు జస్ట్ ఒక కొమ్మ తీసి మళ్ళీ ఇది నాకు దొరకదు కదా అని చెప్పి నేను ఇట్లా గుచ్చి పెట్టిన. ఎంత చక్కగా వచ్చింది. ఒక టమాటో మొక్క కూడా వచ్చింది దీంట్లో. ఈ టమాటో మొక్కను కూడా వేరే దాంట్లో పెట్టుకుంటానండి, తీసేస్తాను నేను అది. చూడండి, అయితే ఈ విధంగా మనం అంతా కూడా ఏవి కూడా పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా. మెయిన్ మొక్కకి ఫర్టిలైజర్ అందాలి అంటే పిచ్చి మొక్కలు ఉండకూడదు పాట్లో, ఓకేనా. ఈ విధంగా అన్నీ కూడా శుభ్రంగా తీసేసుకుంటే పోషకాలు అందవలసిన మొక్కకి అంది మరి చక్కగా పూలైతే పూస్తాయి. వాటరింగ్ కూడా ఈ ఎండాకాలంలో 2 పూటలు ఇవ్వాలండి తప్పకుండా. సన్లైట్ కంప్లీట్గా ఉండాలి, అంటే ఎండలోనే మీరు పెట్టాలి మొక్కని. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాననేది కూడా షేర్ చేస్తాను. ఇది ఆల్రెడీ పువ్వులు పూస్తున్న మొక్క కాబట్టి ఇప్పుడు నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తాననేది కూడా చూపిస్తాను. ఇది పాత మట్టి కాబట్టి నేను దీనిలోకి కొత్త మట్టి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ పాట్లో ఉన్న మట్టి పాతది, పాత కుండి, ఇది పాత మట్టి కూడా పాతదే. చూడండి, ఇక్కడ నేను ఈ సాయిల్ మిక్స్ ఆల్రెడీ రెడీ మిక్స్ అనమాట. ఇది మన దగ్గర అవైలబుల్ ఉందండి, ఎవరికైనా కావాలి అంటే మీరు తీసుకోండి. అయితే దీంట్లో కోకోపీట్ ఉంటుంది, నీమ్ కేక్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, వర్మి కంపోస్ట్ ఉంటుంది. ఈ 4 కలిసి ఉన్నటువంటి ఈ సాయిల్ మిక్స్ని నేను ఈ పాట్లో వేస్తున్నా. చూడండి, పైనకి నాకు ప్లేస్ బాగానే ఒక 4-5 ఇంచెస్ వరకు ఉంది పైకి, కాబట్టి మంచిగా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు ఈ సాయిల్ వేసేస్తున్నాను. చక్కగా ఈ విధంగా వేయడం వల్ల కొత్త సాయిల్లో మంచి మైక్రోబ్స్ ఉంటాయి. పాత మట్టితో ఈ కొత్త మట్టి కలిపినప్పుడు మొత్తం కూడా అంతా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ కూడా మొక్కకి మంచి బలం ఇస్తుందండి. అయితే ఇప్పుడు నేను ఏమి ఇస్తానంటే, ఆల్రెడీ పువ్వులు పూస్తున్నాయి కాబట్టి ఇది చార్కోల్ ఇంకా ఎగ్షెల్స్ పౌడర్, మొన్న మీకు చూపించినాను కదా, బొగ్గులు గుడ్డు పెంకులు కలిపి పౌడర్ చేసినది నేను ఇక్కడ ఫర్టిలైజర్గా ఇస్తున్నాను. ఎందుకంటే మల్లె మొక్కలకి కాల్షియం ఫర్టిలైజర్ ఎక్కువ ఇష్టం కాబట్టి, మరి మంచిగా పువ్వులు వైట్గా ఉండే ఫ్లవర్స్ ఏవైనా కూడా మంచిగా పెద్ద సైజులో మంచిగా రావాలంటే ఈ గుడ్డు పెంకులు కాల్షియం అనేది అందించాలి. కాల్షియం అందుతుంది. నెక్స్ట్ ఈ మట్టి కూడా నేను ఇప్పుడు పాత మట్టి మీద కొత్త మట్టి వేసినాను కాబట్టి ఏదైనా మట్టిలో ప్రాబ్లం ఉండకుండా మనకి చార్కోల్ అంటే ఈ బొగ్గులు వేసినాం కదా, అది కూడా బాగా పనిచేస్తుంది. మట్టిలో ఎటువంటి ఫంగస్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా ఫంగల్ ప్రాబ్లం ఏది కూడా ఉండకుండా మరి ఈ బొగ్గులు అనేటివి పనిచేస్తాయి. మరి మంచిగా వాటరింగ్ అయితే చేసేసి ఎండలో పెట్టేస్తానండి ఈ మొక్కని. మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి మొక్క గురించి నేను. ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి. థ్యాంక్